హాయ్ ఎవ్రీవన్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడల పిల్ల సుమన. సో ఈరోజు ఈ వీడియోలో నేను నా పెళ్లి పట్టు చీరల కలెక్షన్ అండ్ మగ్గం బ్లౌజెస్ డిజైన్స్ చూపించబోతున్నాను. అండ్ వాటి యొక్క ప్రైసెస్ క్లియర్గా మెన్షన్ చేస్తాను అండ్ ఎక్కడ తీసుకున్నానో కూడా క్లియర్గా చెప్తాను. అండ్ ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నేను మొదటగా నా ఎంగేజ్మెంట్ శారీ మీకు చూపించబోతున్నాను. సో అది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాము. సో ఇది అండి శారీ. సో ఇలా ఉంటుంది. పైన చిన్న బార్డర్ వచ్చింది పింక్ కలర్ అండ్ కింద అయితే పెద్ద బార్డర్ వచ్చింది అండ్ మధ్యలో డిజైన్స్ ఉన్నాయి, పికాక్ డిజైన్స్ అండ్ రెడ్ కలర్ మధ్యలో ఉంది. ఆ డిజైన్స్ మధ్యలో శారీ అయితే కట్టుకుంటే చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ చూసినప్పుడు ఈ శారీ కొంచెం పెద్దవాళ్ళకి అన్నట్టు అనిపించింది, కానీ కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది. ఇలా ఉంటుందండి శారీ మొత్తం. అండ్ నెక్స్ట్ సైడ్ కూడా చూపించబోతున్నాను. సో ఇది పళ్ళు. పళ్ళు కూడా చాలా బాగుంది, పింక్ అండ్ గ్రీన్ కాంబోలో వచ్చింది. ఇలా శారీ మొత్తం చాలా నిండుగా ఉంది. సో ఈ శారీస్ అన్నీ 2-3 టైమ్స్ ఇప్పటి వరకు కట్టుకొని మంచిగా డ్రై క్లీనింగ్ ఇచ్చి ఫోల్డ్ చేయించుకున్నాను. అండ్ ఈరోజు వీడియో కోసం మళ్ళీ ఓపెన్ చేశాను అనమాట. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 5500 పడింది అండ్ ఇది జేసీ బ్రదర్స్లో తీసుకున్నాము. సో నాకైతే ఈ శారీ చాలా చాలా నచ్చింది. సో ఇప్పుడు ఈ శారీకి మ్యాచింగ్ అయిన మగ్గం బ్లౌజ్ చూపించబోతుంది. ఎంగేజ్మెంట్ శారీకి మగ్గం బ్లౌజ్ అండి ఇది. సో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటి నేను చేయించుకున్నాను. సో ఇలా ఉంటుంది, మొత్తం బీడ్స్ తోటి నేను చేయించుకున్నాను. సో క్లియర్గా చూపిస్తాను మీకు నా మగ్గం బ్లౌజ్ డిజైన్. సో ఇది బ్యాక్ అనమాట, ఇది ఫ్రంట్ పార్ట్. సో మనకి ఇది మాత్రమే కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ వరకు చేయించుకున్నానండి. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డిజైన్ చేయించుకున్నాను. సో చూడండి, ఇలా వర్టికల్ లైన్స్ అండ్ గోల్డ్ బీడ్స్ అండ్ వైట్ బీడ్స్ అండ్ కింద అయితే స్టోన్స్ కూడా చేయించుకున్నా నేను. సో నాకు ఈ మగ్గం బ్లౌజ్ చేయించుకోవడానికి 2000 అయ్యింది మగ్గం వర్క్ మాత్రమే. యాక్చువల్లీ ఇది సింగిల్గా చేయించుకున్నానండి. సో ఎక్కువ పడింది, మనం బల్క్లో చేయించుకుంటే కొంచెం తక్కువ పడుతుంది. సో ఇలా అయితే బ్యాక్ సైడ్ వచ్చింది. సో ఈ డిజైన్కి వాళ్ళు 2000 తీసుకున్నారు అనమాట. అండ్ మళ్ళీ స్టిచ్చింగ్ ఛార్జెస్ సెపరేట్ ఉంటాయి. ఓకే, సో ఇదే అండి. ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి నా రిసెప్షన్ శారీ అండి. యాక్చువల్లీ నా పెళ్ళి తెల్లవారుజామున వచ్చింది. సో మాకు రిసెప్షన్ జరిగింది, అమ్మాయి తరపు రిసెప్షన్. సో నేను ఆ రిసెప్షన్లో కట్టుకున్న శారీ ఇది. సో ఇలా వచ్చిందనమాట, నావీ బ్లూ కలర్ విత్ పింక్ బార్డర్. పింక్ బార్డర్ వచ్చేసి మొత్తం గోల్డ్ లా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది, చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి ఈ శారీకి. ఒకసారి చూడండి. సో ఇలా ఉంది, ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్గా మీకు. సో డిజైన్ వచ్చేసి తీగల్లాగా ఉంది అనమాట. సో మామూలుగా పెరట్లో తీగలు ఉంటాయి కదండి, అలా తీగలు దానికి పువ్వులు పూసినట్టు ఉంది డిజైన్. సో ఇది కూడా చాలా మంది ఫొటోస్కి అయితే చాలా బాగా వచ్చింది అనమాట. సో శారీ మొత్తం ఇలా ఉంటుందండి. సో మీకోసం క్లియర్గా చూపిస్తున్నాను. మీకు ఏదైనా శారీ నచ్చింది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఆ శారీకి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడు పళ్ళు చూద్దాము, పళ్ళు ఎలా వచ్చిందో. సో ఇదే అండి పళ్ళు. పళ్ళు చాలా గ్రాండ్గా వచ్చింది, నాకు చాలా నచ్చింది. సో ఇదండి శారీ మొత్తం. శారీ మొత్తం ఇలా చాలా నిండుగా వచ్చింది. ఈ శారీ కూడా నేను జేసీ బ్రదర్స్లో తీసుకున్నాను, KPHBలో. అండ్ ఈ శారీ వచ్చేసి 9000 పడింది. సో దీనికి మగ్గం బ్లౌజ్ చూపించబోతున్నాను. సో నేను ఏ డిజైన్ చేయించుకున్నా అది కూడా క్లియర్గా చూపిస్తాను మీకు. సో ఈ శారీకి మగ్గం బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించుకున్నానండి నేను. సో కొంచెం హెవీగా చేయించుకున్నాను.
సో మీకు చూస్తే కనిపిస్తుంది, చాలా బీడ్స్ పెట్టించుకున్నాను అండ్ మగ్గం వర్క్లో కొన్ని స్టోన్స్ కూడా యాడ్ చేయించుకున్నాను నేను. సో ఏంటంటే ఈ హ్యాండ్స్కి వచ్చేసి నా శారీలో ఉన్న కలర్స్తో చేయించుకున్నానండి నేను. సో బ్లూ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది నా శారీలో. సో ఆ శారీలో ఉన్న కలర్స్ తోటి నేను థ్రెడ్డింగ్ వర్క్ కూడా చేయించుకున్నాను. సో ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చేయించుకున్నానండి. చాలా నిండుగా కనిపించింది ఆ రోజు పెళ్ళిలో. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా చేయించుకున్నానండి. సో చూడండి, క్లియర్గా కనిపిస్తుంది మీకు. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా చేయించుకున్నానండి. మనకు పళ్ళు దగ్గర కనిపిస్తుంది కదా కొంచెం పార్ట్, సో అక్కడ ఇలా చేయించుకున్నాను. సో ఈ శారీకి కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, అందరూ చాలా చాలా బాగుంది అన్నారు. సో ఇలా ఉంటుందండి ఆ శారీ యొక్క మగ్గం బ్లౌజ్. సో దీనికి నేను సెపరేట్గా తీసుకున్నాను బ్లౌజ్ పీస్. మనము ఎక్కువ వర్క్ ఉన్న మగ్గం బ్లౌజ్ చేయించుకోవాలంటే శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ యూజ్ చేయకూడదు. సెపరేట్గా మళ్ళీ మనం ఒక మీటర్ తీసుకొని మనం చేయించుకోవాలి. ఎందుకంటే శారీలో ఇచ్చింది కొంచెం డెలికేట్గా ఉంటుంది అనమాట. సో ఇంత థ్రెడ్డింగ్ వర్క్ చేస్తే వాటి యొక్క పోగులు వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకనే సెపరేట్గా తీసుకుని చేయించుకుంటాం బెటర్ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూడబోతున్నాం. సో ఈ శారీ నేను పెళ్లి కూతురు చేసే రోజు కట్టుకున్నాను అనమాట. సో ఇది పింక్ కలర్ శారీ. ఇది మా రమ్మకు పెట్టారు నాకు. సో దీని ప్రైస్ అయితే నాకు తెలియదు. సో ఇది కూడా ప్యూర్ పట్టు అండి, చాలా చాలా బాగుంది. సో పింక్ ఫ్యాంటసీ ఉంటుంది కదా గర్ల్స్కి, సో ఆ ఫ్యాంటసీ తీర్చింది అనమాట నాకు ఈ శారీ. సో అన్నీ వేరే వేరే శారీస్ ఉన్నాయి అనుకుంటే మా వాళ్ళు ఇది పెట్టారు. సో ఇదైతే చాలా చాలా బాగుంది. సో మీరు చూస్తే క్లియర్గా తెలుస్తుంది, పింక్ అండ్ గోల్డ్ కలర్ మొత్తం శారీ అంతా. సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంది అండి పళ్ళు. సో ఇది పళ్ళు వచ్చింది. అండ్ బార్డర్స్ అయితే చిన్న బార్డర్స్ వచ్చాయి బోత్ సైడ్స్. అండ్ పైన మంచిగా డిజైన్స్ అయితే వచ్చాయి. ఒకసారి చూడండి, క్లియర్గా కనిపిస్తుంది శారీ మొత్తం. సో ఇలా ఉంది అండి, లైట్ వెయిట్ శారీ. ఇది బరువు కూడా లేదు, చాలా ఈజీగా మనం ఎక్కడికైనా కట్టుకునే విధంగా ఉందన్నమాట. సో ఇది ఒక శారీ నా పెళ్లి కూతురు చేసిన రోజు నేను కట్టుకున్నా. అండ్ రిసెప్షన్ అయిపోయిన తర్వాత మొదటిగా కట్టుకున్న శారీ ఇది పీటల మీదకి. సో దీని యొక్క మగ్గంలో చూపించబోతున్నాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు ఈ పింక్ కలర్ శారీ ఏదైతే పెళ్లి కూతురు చేసే రోజు వేసుకున్నానో దాని యొక్క మగ్గం బ్లౌజ్ చూపించబోతున్నా మీకు. సో ఇదే అండి, ఇలా ఉంటుంది మగ్గం బ్లౌజ్ మొత్తం. కొంచెం హెవీగా చేయించుకున్నాను వర్క్, చాలా పెద్ద పెద్ద బీట్స్ తోటి. చాలా బాగుంది అసలు వర్క్ అయితే. సో ఇలా ఉంటుందండి ముందు అయితే వర్క్, మీరు చూస్తే తెలుస్తుంది కదా, క్లియర్గా చూడండి. అండ్ పెద్ద పెద్ద బీడ్స్ తోటి స్టోన్స్ తోటి చాలా అందంగా ఉంది. ఇది నేను ఏదన్నా సరే శారీకి పింక్ కలర్ కొంచెం ఉన్నా సరే వేసుకుంటా నేను. అండ్ వెనకాల వర్క్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేశారనమాట. సో ఇవన్నీ గణపవరం అనే ఊరు ఉంటుంది అనమాట భీమవరం దగ్గర. సో నేను అక్కడ చేయించుకున్నాను. అక్కడ కొంచెం తక్కువ కాస్ట్లో చేస్తారనమాట మగ్గం వర్క్. అదే హైదరాబాద్ అయితే బీరంగూడలో కూడా మంచిగా చేస్తారండి మగ్గం వర్క్. కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది. సో మనం బల్క్గా చేయించుకుంటే ఇంకా తక్కువగా పడుతుంది అనమాట. సో నా పెళ్లి శారీస్ దగ్గర దగ్గర ఒక 5 ఇచ్చి ఉంటాను. అవన్నీ నాకు 12,000 వర్త్లో చేసేసారనమాట మగ్గం వర్క్. సో నాకు ఏది ఎంత పడిందో ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ మనం బల్క్గా ఏదన్నా ఒక షాప్కి తీసుకెళ్తే భీమవరం దగ్గర అయితే గణపవరం అండ్ హైదరాబాద్లో అయితే బీరంగూడ. సో ఇక్కడైతే చాలా తక్కువగా చేస్తారు, ఎందుకంటే ఎక్కువ షాప్స్ ఉంటాయి అన్నమాట మగ్గం వర్క్ షాప్స్. సో అందుకని బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా చేసి పెడతారు అనమాట. సో మీరైతే ట్రై చేయండి మీకు దగ్గరలో ఉంటే ఆ ప్లేసెస్. సో ఇది అండి ఆ పింక్ కలర్ యొక్క మగ్గం వర్క్ బ్లౌజ్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ శారీకి షిఫ్ట్ అవుతాం. నెక్స్ట్ నేను నా ప్రధానం చీర చూపించబోతున్నాను. సో ఇది మా అత్తయ్య గారు వాళ్ళు పెట్టారనమాట. సో ఇది 16,000 దాకా పడింది. సో నేను ఎక్కువ కాస్ట్లో తీసుకోకూడదు అనుకున్నాను, ఎందుకంటే మనం కట్టుకునేది జస్ట్ 2 to 3 టైమ్స్, ఎక్కువ రిపీట్ చేయం కదా శారీస్. సో అందుకనే నేను బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకున్నాను. సో ఇది అండి శారీ. సో ప్రధానం పట్టు చీర ఇది చాలా బాగుంది అనమాట, చాలా నిండుగా ఉంది. అందరూ ఇప్పుడు వైలెట్ ఇష్టపడుతున్నారు కదా, సో నేను కూడా అలానే వైలెట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో ఇది అండి శారీ. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న అన్ని శారీస్లో ఇదే కొంచెం కాస్ట్లీ శారీ. సో మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను.
శారీ మొత్తం ఇలా ఉంటుందండి, బ్రౌన్ కలర్ ఇదంతా, అండ్ బార్డర్ వచ్చేసి పింక్. ఇలా ఉంటుందండి. సో ఇప్పుడు పళ్ళు చూపించిపోతున్నాను. ఇది పళ్ళు. పళ్ళు కూడా చాలా హెవీగా వచ్చింది. సో యాక్చువల్లీ ఏంటంటే పెళ్ళిలో కొంచెం డార్క్ కలర్స్ తీసుకుంటే నిండుగా కనిపిస్తాము, అండ్ అట్ ద సేమ్ టైం ఫొటోస్ కూడా చాలా మంచిగా క్లారిటీగా ఉంటాయి అన్నమాట. సో అందుకే నేను డార్క్ కలర్ ప్రిఫర్ చేశాను. అన్ని మోస్ట్ ఆఫ్ ద సారీస్ అన్ని డార్క్లోనే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ పట్టు శారీస్లో వచ్చిన బ్లౌజ్తో కుట్టించుకోలేదండి, ఎందుకంటే కొంచెం హెవీ వర్క్ చేయించుకుంటున్నాను కదా, సెపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకుని చేయించుకున్నాను. సో ఈ శారీ యొక్క మగ్గం బ్లౌజ్ చూపించబోతున్నాను, అది కూడా చాలా హెవీగా చేయించుకున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి. సో నా ఫేవరెట్ కలర్ అండి వైలెట్. సో నేను సెపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా చేయించుకున్నాను. సో ఎక్కువ హెవీగా చేయించుకున్నానండి, కొంచెం కాస్ట్లీ కదా శారీ అన్నట్టు. సో ఇలా వచ్చిందండి డిజైన్, క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. హ్యాండ్స్కి ఇలా చేయించుకున్నాను, అన్ని గోల్డ్ కలర్ బీడ్స్ అన్నమాట. సో ఫ్రంట్ ఇలా చేయించుకున్నాను, అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది. అన్నీ నేను రౌండ్ నెక్కే చేయించుకున్నానండి, నాకు కంఫర్ట్గా ఉండడానికి రౌండ్ నెక్ చేయించుకున్నాను. మరీ డీప్గా ఉన్నా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడే హుక్స్ పెట్టించుకున్నాను, మనం ఎప్పుడన్నా ఇంకా చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో ఇదే అండి మగ్గం బ్లౌజ్. సో నెక్స్ట్ శారీకి వెళ్దాం ఇప్పుడు. సో ఇది నా తలంబ్రాల చీర అండి. సో రెడ్ కలర్ బార్డర్ అండ్ గోధుమ రంగు కలర్ అనమాట మొత్తం అంతా. సో చాలా బాగుంది, ఇది కూడా చాలా నిండుగా ఉంది. సో వైట్ కూడా చాలామంది తీసుకుంటారు, కాకపోతే నాకు గోధుమ రంగు తీసుకోవాలనిపించింది. సో ఇలా ఈ కలర్ ప్రిఫర్ చేశాను నేను. సో రెడ్ కలర్ బార్డర్ ఇది. శారీ కూడా చాలా బాగుంది. మొత్తం చూపిస్తాను ఓపెన్ చేసి చూడండి. సో శారీ మొత్తం ఇలా వచ్చింది. ఈ శారీ మాత్రం నేను జేసీ బ్రదర్స్లో తీసుకోలేదండి, ఇది కళామందిర్లో తీసుకున్నాను. నాకు జేసీ బ్రదర్స్లో వైట్ కలరే కనిపించాయి, సో అందుకని ఆ కళామందిర్ వెళ్ళాము. కళామందిర్లో కూడా కలెక్షన్ బాగుంటుంది. అండ్ కళామందిర్ యాక్చువల్లీ ఏంటంటే అండి, చాలా షాప్స్లో స్టాఫ్ ఫ్రెండ్లీగా ఉండట్లేదు, అంటే అన్నీ చూపించట్లేదు అనమాట. కాకపోతే నాకు జేసీ బ్రదర్స్లో కొంచెం ఆ స్టాఫ్ నాకు మంచిగా అనిపించారు. ఏ శారీ అడిగినా విసుక్కోకుండా చూపించారనమాట. సో అందుకనే మోస్ట్ ఆఫ్ ద శారీస్ అవన్నీ జేసీ బ్రదర్స్లోనే ఉంటాయి. కాకపోతే ఇది నాకు వైట్ కాదు గోధుమ రంగు కావాలి అని చెప్పి సెర్చ్ చేయడంతో కళామందిర్కి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే అది కూడా అక్కడే తీసుకునేదాన్ని. అండ్ ఇదండి పళ్ళు. పళ్ళు కూడా చాలా హెవీగా ఉంది, బాగుంది. సో ఈ శారీ కూడా చాలా నచ్చింది నాకు, ఈ కలర్ కాంబినేషన్. సో ఇప్పుడు దీని యొక్క మగ్గం వర్క్ చూపించబోతున్నాను. ఈ శారీకి మగ్గం బ్లౌజ్ అనేది నేను శారీలో నుంచి తీసుకున్న పీస్కే చేయించుకున్నాను, ఎందుకంటే కొంచెం సింపుల్గా చేయించుకున్నాను నేను. బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం హెవీగా పెట్టించుకున్నానండి డిజైన్. సో చూడండి క్లియర్గా కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ హెవీగా పెట్టించుకున్నాను, అండ్ హ్యాండ్స్కి వచ్చేసి సింపుల్గా పెట్టించుకున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ పట్టు హ్యాండ్స్ వచ్చేసాయి అనమాట. సో ఏమి మనం చేయించుకున్న దీని మీద డిజైన్ అంత క్లియర్గా కనిపించదు. సో అందుకనే కొంచెం సింపుల్ వర్క్ తోటి చేయించుకున్నాను, ఇలాగా జస్ట్ సింగిల్ లైన్ చిన్న చిన్న బీట్స్. బట్ బ్యాక్ మాత్రం కొంచెం అందరికీ కనిపిస్తుంది కదా అని కొంచెం హెవీగా చేయించుకున్నానండి. అండ్ ఇక్కడ కూడా పళ్ళు దగ్గర కూడా ఇలా చేయించుకున్నాను నీట్గా. రెడ్ అండ్ వైట్ ఫ్లవర్స్ తోటి స్టోన్స్ తోటి చాలా అందంగా వచ్చింది శారీ అయితే. ఈ యొక్క మగ్గం బ్లౌజ్ వల్ల శారీ హైలైట్ అయ్యింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ శారీకి వెళ్దామండి. సో ఏంటి అన్ని డార్క్ కలర్ తీసుకున్నారా అని మీరు అనుకుంటున్నారా? సో ఫర్ ఏ చేంజ్ నేను ఒక లైట్ కలర్ తీసుకున్నానండి. ఇది యాక్చువల్లీ మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు, చాలా చాలా బాగుంది, పేస్టల్ కలర్ అనమాట. సో దీనికి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఇది నేను మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర రిసెప్షన్ జరుగుతుంది కదా, అక్కడ కట్టుకున్నాను.
యాక్చువల్లీ ఏంటి అంటే లైట్ కలర్స్ మనం ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఎవరు ఐడెంటిఫై చేయరండి. అదే డార్క్ కలర్స్ రిపీట్ చేస్తే వెంటనే గుర్తుపడతారు. సో అందుకనే మా ఆయన ఎక్కువ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు. మనకంటే చాలా బట్టలు ఉంటాయి, వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి కదండి. సో ఇదే అండి శారీ, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా చాలా చాలా బాగుంది. నాకు నేను కట్టుకుని చూసాను. ఈ ఫొటోస్ అన్ని మీకు షేర్ చేస్తాను నేను, కట్టుకుంటే ఎలా ఉందో ఏంటి అనేది. ఇది పళ్ళు అండి, శారీ మొత్తం ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీనికి మగ్గం బ్లౌజ్ చూపించబోతున్నాను మీకు. ఈ శారీకి వచ్చేసి మగ్గం వర్క్ ఇలా చేయించుకున్నానండి నేను. బ్యాక్ సైడ్ ఇలా చేయించుకున్నాను అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చేయించుకున్నానండి. సో వైట్ బీడ్స్, గోల్డ్ బీడ్స్, మధ్య మధ్యలో స్టోన్స్ పెట్టారు అండ్ పింక్ కలర్ థ్రెడ్డింగ్ వర్క్ కూడా చేశారు. అండ్ ఫ్రంట్ కూడా ఇలా చేయించుకున్నానండి నేను. సో ఈ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగా వచ్చింది, సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది. అండ్ హ్యాంగింగ్స్ కూడా మ్యాచింగ్ పెట్టించుకున్నాను, ఇలా పింక్ అండ్ గోల్డ్ కలర్. సో ఇవన్నీ నా అన్ని పట్టు శారీస్ ఇప్పుడు వరకు చూపించింది. అండ్ ఫైనల్గా నేను మీకు హల్దీ శారీ చూపించబోతున్నాను, హల్దీకి ఎలాంటి శారీ తీసుకున్నాను అనేది. సో చూడండి. సో నేను హల్దీకి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నానండి. యాక్చువల్లీ నాకు 600 అలా పడిందండి. చాలా తక్కువలో తీసుకున్నాను, ఎందుకంటే వాటర్ పోసి మొత్తం పాడు చేసేస్తారు కదా, ఎందుకు అంత కాస్ట్ పెట్టడం అని చాలా తక్కువ కాస్ట్లో ఇమిటేషన్ పట్టు అంటారు కదా, సో అలాంటి దాంట్లో తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. నేను వీటికి డెకరేషన్ కూడా ఫ్లవర్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ తీసుకుంటారు కదా, అవి కూడా నేను ఈ కాంబినేషన్లో తీసుకున్నానండి. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను ఫ్లవర్స్ అని. ఇది కూడా చాలా చాలా బాగుంది అనమాట. ఇంకో ఎల్లో అంటే మన ఫేస్ బ్రైట్కి కొడుతుంది అనమాట. సో ఇదే అండి శారీ అది. అండ్ దానికి పళ్ళు వచ్చి ఇలా వచ్చింది. అండ్ దీని యొక్క బ్లౌజ్ నేను నార్మల్గానే కుట్టించుకున్నానండి. సో ఇదే అండి నా పెళ్ళి పట్టు శారీస్ అండ్ మగ్గం బ్లౌజెస్ కలెక్షన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని హిట్ చేయడం మర్చిపోకండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్రతిరోజు.